JPS Techno courses medical coding. SAP FICO, SAP ABAP, SAP Security. For contact. నాన్నగారు బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంటారా? ఆయన వెరీ హ్యాపీ. రెండో సినిమాకే మావాడు గట్టిగా డెఫినెట్గా ఉంటుంది కదండి. చిరంజీవి గారి సినిమా నాకు చిరంజీవి గారు ఓపెనింగ్ రోజు మాట అన్నారు, మీ డాడీ నా సినిమా క్లాప్ కొట్టాడయ్యా డైరెక్టర్ కింద, నువ్వు నా సినిమా డైరెక్షన్ చేస్తున్నావు అని చెప్పి. ఓ ఎందుకంటే ఆయన కోదండరామ్ దగ్గర అది పనిచేశారు ఫస్ట్. నాన్నగారు ఆ తర్వాత ఆయన ప్రొడ్యూసర్ అయ్యారు, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ ఇవన్నీ అయ్యారు. కానీ బిగినింగ్లో ఏడీగా చేశారు, కోడేటర్గా చేశారు. ఓకే. రజనీకాంత్ గారికి భాషా సీక్వెల్ కథ చెప్పారు కదా, ఎందుకని అంత పెద్ద అటెంప్ట్ చేశారు? అంటే మీ మైండ్లో నుంచి పుట్టిన ఆలోచన అంటారా, లేకపోతే వేరే వాళ్ళు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, లేకపోతే మ్యాక్సిమం ప్రొడ్యూసర్స్ వాళ్ళ దగ్గర నుంచి పుట్టింది అంటారు ఇది డెఫినెట్గా తీద్దాం భాషా సీక్వెల్? అమ్మో కొంచెం ఏదైనా తేడా కొడితే వేరేలాగా ఉంటుంది ఆ సినిమా. భాష అనేది అందరికీ ఫేవరెట్ ఫిలిం. నేను చెప్పిన కదా ఒక కథ అనుకుని ఆ కథను నేను చాలా క్యాజువల్గా వెళ్ళి శిరీష్ గారితో నా రిలేషన్తో ఐడియా చెప్పారు ఆయనకి, కథ ఎలా ఉంటుంది సార్ అని. ఆయన విపరీతంగా ఎగ్జైట్ అయ్యారు, భలే ఉంది బాయ్ అని చెప్పి రాజుగారికి చెప్పాను. రాజుగారి కథ విన్నారు, బాగుంది అని చెప్పి ఆయన విత్ ఇన్ 2 days నన్ను రజనీకాంత్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. నేను షాక్, ఏంటిది అని చెప్పి. సరే వెళ్ళాము, కథ చెప్పాము, 1.5 hour నరేషన్ ఇచ్చాను నేను. కథ నచ్చింది, వచ్చాం. వచ్చిన తర్వాత ఆయన పెంచారు, సినిమా చూశారు, రజనీకాంత్ గారు ఫోన్ చేశారు. నా ఫోన్లో ఇంకా ఇది ఉంటుంది అన్నమాట, నెంబర్, ఆ డైల్ ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారు. ఫోన్ చేసి చాలా బాగా చేసావు మా బింబిసారా అని చెప్పారు. తర్వాత కళ్యాణ్ గారితో కూడా మాట్లాడారు ఆయన, మన ఈ సినిమా ఇలా చేయాలి అలా చేయాలని సజెషన్స్ ఇచ్చారు. బట్ తర్వాత మెటీరియల్ అవ్వాల కరెక్ట్గా. ఓకే. బింబిసార్ తర్వాత అందరు ఎక్స్పెక్ట్ చేశారు మీరు ఎన్టీఆర్తో సినిమా స్టార్ట్ చేస్తున్నారని. ఏమో మరి అవకాశం వస్తే డెఫినెట్గా చేస్తాను. ఎందుకు చేయను, ఎవరు చేయరు చెప్పండి. కథలు అయితే రెడీ చేసుకున్నారు అందరికీ చీటింగ్ కాదండి. ఇప్పుడు మీ మైండ్ లో ఉంటారు కదా హీరోస్. నాకేంటో ఒక సినిమా ఇది మొదలు పెట్టా కదా, ఇది అయిపోయేదాకా వేరే థాట్ లేదు. ఓకే. సెకండ్ పని చేసామనుకోండి, దీని మీద ఇది అవుతాం మనం. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% మన బ్రెయిన్ని, మన థాట్ని ఈ సినిమా మీద పెట్టాలి. బింబిసారా జరుగుతున్న సేపు నాకు అది నెక్స్ట్ ఏంటో తెలియదు. నాకు అదే చేశాను. విశ్వంబర్ మొదలైన దగ్గర నుంచి ఇది ఫినిష్ రిలీజ్ అయ్యేదాకా కూడా ఇదే థాట్ ప్రాసెస్. విశ్వంబర విశ్వంబర విశ్వంబర, ఆ విశ్వంబర సందుల్లో ఎక్కడో తిరుగుతుంటాం, కళ్ళ కూడా అది వస్తుంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్, ఓకే ఏం చేద్దాం, ఎవరు ట్రై చేద్దాం అని అనుకుని అప్పుడు మొదలెడతాం. నేను మొన్న చోటా గారి ఇంటికి వచ్చినప్పుడు మీరు కూడా వచ్చారండి. అవును. అక్కడ కాస్ట్యూమ్ డిజైనర్ ఉన్నారు, ఏదో ఒక స్పెషల్ సాంగ్, ఒకప్పుడు ఐటమ్ సాంగ్ అనేవాళ్ళు, ఇప్పుడు స్పెషల్ సాంగ్ అయిపోయినాయి. చెప్పాలంటే నిజంగా స్పెషల్ సాంగే అన్ని సినిమాలలో, ఎందుకంటే టార్ హీరోయిన్స్ కూడా ఇష్టపడి మరీ చేస్తున్నారు. అవును. వాటి వాల్యూని పెంచారు. చెప్పాలంటే వల్గారిటీ ఉండదు. ఏం కావాలి ఒక ఫ్యాన్కి అది మాత్రమే అక్కడ చూపిస్తున్నారు. గ్రేట్, దానికి ఒప్పుకోవచ్చు. డైరెక్టర్స్ అందరికి హ్యాట్సప్ చెప్పొచ్చు ఆ విషయంలో. చిన్న చిన్న జ్యువెలరీ దగ్గర నుంచి, లేకపోతే వేసుకున్న చెప్పుల దగ్గర నుంచి, చిన్న చిన్న మైన్యూట్, పెద్ద పెద్దవి కూడా కాదు, మీరు అంతా మైండ్ పెట్టి టైం పెట్టి ఆయనకు చెప్పే విధానం చూస్తుంటే నాకు అనిపించింది నిజంగా సినిమా పిక్చర్లు అని బయట ఊరికే అంటారు, దీన్ని ఇది మన కళతో చూస్తున్నాం కాబట్టి అనిపించింది. అంత బాగుండిపోతుంది ఆ స్పెషల్ సాంగ్. ఎక్కడ లోకంలోనే ఉంటుందా, సత్యలోకంలో? అది మీ స్క్రీన్ మీద చూడొచ్చు. నన్ను ట్రై చేసి వసిస్టర్ లీక్స్ కింద ట్రై చేయడానికి ఎక్కువ ట్రై చేయొద్దు, కానీ అది ఒక స్పెషల్ సాంగ్. అది అంతే, సినిమాలో కంటెంట్ మూవ్ అయ్యే ఒక స్పెషల్ సాంగ్. ఫ్యాన్స్కి అది హ్యాపీ అంతే. సో ఫ్యాన్స్ అందరూ ఏంటి చిరంజీవి గారి స్టైల్లో ఖైదీ రగులుతుంది మొగలిపోదా. నేను విన్నాను, నాకు చాలా మంది ఫోన్ చేసి అడిగారు, ఏమంటే అవన్నీ ఐకానిక్ సాంగ్స్, అంటే ఒక స్పెషల్ సాంగ్స్ అవన్నీ, వాటిని టచ్ చేయకూడదు. ఆట కావాలా పాట కావాలా అన్నారు, రగులుతుంది మొగలిపోదా అన్నారు. ఇలాంటి రకరకాలుగా అంటే రగులుతుంది మొగలిపోదా ఎందుకు వచ్చింది అంటే, ఈ సాంగ్కి మేము తీసుకున్న అమ్మాయి మౌని రాయ్ అవును అన్నప్పుడు, ఆ అమ్మాయి నాగిని అని చెప్పి ఫేమస్ సీరియల్ చేసింది అమ్మాయి చేసింది. దాంతో అక్కడ స్నేక్ కదా అని చెప్పి దీనికి రెండేటి కలిపేసి ఇదో ప్రోగ్రామ్ చేశారు. అలా వచ్చింది తప్ప మాకు అలా థాట్ లేదు. సో మేము ఫ్రెష్గా ఒక సాంగ్ చేసాం. ఆ అమ్మాయి కాస్ట్యూమ్ చూస్తుంటేనే 100 వేసేసాను. మీరు లీక్ చేయకండి అంతే. నేను కాస్ట్యూమ్ చూస్తేనే అన్నాను, కాస్ట్యూమ్ ఎలా ఉంటుందో చెప్పలేదు. అదే మీరు చెప్పింది కూడా అదే, ఎలా ఉండబోతుందో చెప్తాను, ఎలా ఉండదో చెప్పలేదని చెప్పి. కానీ ఒప్పుకోవచ్చు అండి, ఇప్పుడు కథలో దమ్ముంది, అసలు ఎలా ఉండబోతుందో చెప్పడంలో తప్పులేదు. ఫ్యాన్స్ ఎక్సైటెడ్ గా ఉంటారు డెఫినెట్ గా. నేను కొత్తగా ఏదో నేనేమి బ్రేక్ చేసి ఏం చెప్పలేదు. మీరు రాజమౌళి గారి సినిమాలు తీసుకోండి,
రాజమౌళి చెప్తారా గారు ఆయన? ద డే 1 ఓపెనింగ్ రోజు నాకు కథ ఇదేం చెప్పేస్తారు. చెప్తారు ఆయన. ఇప్పుడు ఏగ సినిమా ఉంది, ఏగ సినిమాలో ఓ ఏగ ఒక మనిషి చనిపోయి ఏగలోకి వెళ్ళిన తర్వాత కథ ఏంటి అనేది ఏగ అన్నారు. అలాగే మగధీర మళ్ళీ ఇద్దరు పుడితే ఏంటి అని చాలా క్లియర్గా ఏవి దాయకుండా చెప్పేశారు. ఇప్పుడు త్రిబుల్ ఆర్ ఉంది రీసెంట్గా, త్రిబుల్ ఆర్ కూడా ఓకే ఇద్దరు స్వతంత్ర పోరాట యోధులు ఒక ప్లేస్లో కలిస్తే వాళ్ళ కథ ఏంటి అన్నారు. ఓకే. సో అది ఓపెన్గా చెప్పేసినప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు, వేరే వేరే ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఓకే వీళ్ళు ఈ కథలో ఉన్నారు కాబట్టి, లేకపోతే వాళ్ళు వేరే ఏదో ఇమాజిన్ చేసి ఇక్కడికి వస్తే ఓకే ఇది బౌన్స్ అవుతుంది. సో Definitely. ప్రిపేర్ చేయడమే, ఎందుకంటే అది చెప్పేయడం వల్ల అడ్వాంటేజ్ తప్ప లాస్ అయితే లేదు. ఎందుకంటే దానికన్నా బెటర్ ఎలిమెంట్స్ మన కథలో ఉంటాయి కాబట్టి వాళ్ళని ఎగ్జైట్ చేస్తే నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ.